శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి జ్యోతిష్యాలయం, మహాశక్తి పీఠం. మేము ఎలాంటి సమస్యలైనా కానీ, ఎలాంటి ఇబ్బందులో ఉండవలసిన వాళ్ళు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, ఉద్యోగం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కోర్టు సమస్యలు, ప్రేమ సమస్యలు, లవ్ ఫెయిలు, ఎలాంటి సమస్యలతో చాలామంది సతమతం అయిపోతుంటారు. భూమి సమస్యలు కానీ, ఇల్లు సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఇలాంటి సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. 9399922254. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ వనదుర్గాయ నమ. పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్పత్తి స్థితి పలయ బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దశ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, జాయ్ కొండ దేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఆగస్టు నెల 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ మరి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, మరి చాలామందికి రాశి ఫలాల గురించి కొంతమందికే తెలుసు, కొంతమందికి వాళ్ళ వాళ్ళ పేరు బలాన్ని బట్టి ఆలోచన చేస్తుంటారు. కొంతమంది వాళ్ళు పుట్టిన తారీఖు, పుట్టిన సమయాన్ని బట్టి వాళ్ళకి ఏ నక్షత్రం వస్తుంది, ఆ నక్షత్రం దగ్గ ఏ రాశి వస్తుంది అనేది కొంతమందికి తెలుసుకుంటారు. కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళకి తెలియకోకుండా పెద్దవాళ్ళు పేరు పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళ గడియలు టయాలు చూసుకోకోకుండా నామకరణం అనేది చెప్తారు. పెట్టేసిన తర్వాత వాళ్ళు ఏ రాశి అనేది సతమతం అయిపోతుంటారు. మాది ఈ రాశ అనేది వాళ్ళకి ఆందోళన పడుతుంటారు. కాబట్టి మీరు అలాగ ఆందోళన పడాల్సిన పనేం లేదు. మీకు ఎలాంటి పేరున్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా, మరి మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా పేరు వరకు ఉన్నా మీ పేరుని బట్టి ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, మరి మీకు ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళకి లక్ష్మీ కటాక్షమైన యోగము, కళ్యాణ యోగము, సంతాన యోగము, కుటుంబ యోగము, వాళ్ళకి భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు, మరి ఉద్యోగాలు అనుకున్న టయానికి రాకోకుండా ఇబ్బంది పడుతూ, మానసికమైన ఒత్తిడిలో కొన్ని ఇబ్బంది పడుతూ, అనేకమైన సమస్యలతో సతమతం అయిపోతుంటారు. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు కానీ, ఎలాంటి ఇబ్బంది కానీ ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని ఒక్కసారి సంప్రదించినట్టుకైతే మీలో ఏముంది, మీ జాతకాన్ని బట్టి ఏం జరుగుతుంది అనేది గవ్వల వేసేసి, గవ్వల ప్రకారంగా ఈ నెలలో ఈ రాశిలో మీకు ఏ కలిసి వస్తుంది, ఏది మీకు కలిసి రావదు అనేది మేము అన్నీ చూసి చెక్ చేసి మీకు అన్ని విషయాలు చూసి చెప్పగలుగుతాం. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ. తదుపరి రాశి మీనరాశి. మరి ఆగస్టు నెల 2026 ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, లలాటక బలము, యోగ బలము. మరి వీళ్ళకి శని ప్రభావం అనేది ఎదురవుతుంది. మరి ఎలా ఎదురవుతుందంటే, కుంభరాశిలో నుంచి మీనరాశికి శని ప్రభావం ఎదురవుతుంది. ఈ కుంభరాశి నుంచి శని ప్రభావం మీనరాశి వాళ్ళకి వచ్చినప్పుడు చాలామంది చాలా విధానాలుగా అప్సెట్ అయిపోతుంటారు, టెన్షన్ పడుతుంటారు. అరే, ఈ సమస్య వచ్చేసింది, మాకు శని భగవాన్ అనేది, శని ప్రభావం అనేది మాకు ఎదురైంది. మరి ఎదురైన వల్ల దీనివల్ల ఎన్నో ప్రమాదాలు, ఎన్నో చికాకులు, ఇబ్బందులు, ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి అనేట్టుగా చాలామంది డౌట్ పడుతుంటారు, టెన్షన్ పడుతుంటారు. ఎలాంటి టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. ఎందువల్ల అంటే మీకు జాగ్రత్త. మనం ఒక బడికి వెళ్ళినప్పుడు టీచర్ మనకి కొన్ని విధానాలు చెబుతుంటారు. మీరు ఈ అక్షరాన్ని ఎలా చదవండి, మీ ఇంట్లో పెద్దవాళ్ళని ఎలా గౌరవించండి, సారు వచ్చినప్పుడు ఎలా గౌరవించండి, లేచి నిలబడండి, గౌరవించండి, ప్రేమించండి అని మనకి ఎందుకు చెబుతుంటాడు? ఆయన మనకి
మన లైఫ్కి ఒక మార్గం, మన లైఫ్ మార్గాన్ని అనేది ఆయన చెప్పినప్పుడు మన మైండ్లో పెట్టుకొని ఆ విధంగా చాలామంది దాన్ని పూర్తి చేసుకుంటూ వస్తుంటారు. చాలామంది ఏం చేస్తారంటే ఏముందిలే ఆయన చెప్పింది మనం చేయాలా, మన ఇష్ట ప్రకారం మనం చేయాలి, ఆయన చెప్పింది మనం ఏమంటే ఏమిటి అనేటిగా కొంతమంది కొంత ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు. ఆ ఆలోచన వల్ల ఈ శని ప్రభావం అనేది వాళ్ళ నెత్తిని వచ్చి కూర్చొని వాళ్ళని నడిపిస్తుంటాడు. వాళ్ళలో ఉండాల్సిన ఆస్తులు, డబ్బులు, బంగారము, విధానాలు, ప్రేమలు, అభిమానాలు దూరం అయిపోతుంటాయి. ఈ శనేశ్వరుడు, ఈ శని మహారాజు వచ్చి ఎప్పుడు కూర్చుంటాడో ఈ ఉన్నాయని పోతాయి వాళ్ళకి. ఈ ఉన్నాయని పోయినప్పుడు అప్పుడు వాళ్ళకి ఎదుటి మనిషిని అభిమానాలు అప్పుడు అర్థమవుతాయి. వీళ్ళ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, డబ్బు లేనప్పుడు ఎలా ఉన్నారు, బంధుమిత్రులు, స్నేహితులు. డబ్బులు ఉన్నప్పుడు మన దగ్గర ఎలా వచ్చారు, పొద్దున లేచిన కానించే లాస్ట్ వరకు 10 సార్లు ఫోన్ చేసి అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని మనకి కోరుకొని మాకు ఆ పని చేసి పెట్టు, ఈ పని చేసి పెట్టు, అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు అని అడిగారు. మరి ఇప్పుడు ఏ బంధువు రావటం లేదు, ఏ స్నేహితులు రావటం లేదు, మనల్ని ఎవరో గౌరవించలేదు, ఏమిటా అని సతమతం అయిపోతుంటారు. ఇంకా అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి ఏ బంధువుని నమ్మాలి, ఏ స్నేహితుని నమ్మాలి, ఎవరు నమ్మితే మనకి మంచి అవుతుంది, ఎవరు నమ్మితే మనకి చెడు అవుతుంది అనేది చాలా వరకు మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఇలాంటి విషయాల్ని అతి జాగ్రత్తగా మీరు పాటించినట్టుకైతే మీ లైఫ్లో, మీ కెరియర్లో చాలా వరకు అభివృద్ధి పొందే మార్గాలు కూడా మీకు 100% మీకు కరెక్ట్గా ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి తొందర అనేది మీరు ఎక్కువగా ఉండకూడదు. అతి తొందర వల్ల మీకు లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన విధానాలు ఎదురవుతాయి. మరి ఈ రాశి వాళ్ళు మరి ముఖ్యంగా రేపు వాన వస్తుందంటే ఇలా గొడుగు తయారు చేసుకొని పెట్టుకుంటారు. ఎందువల్ల? ముందు జాగ్రత్త. మరి వీళ్ళకి స్త్రీ నుంచి మంచి రాజయోగం రాబోతుంది. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి కనబడుతుంది. వీళ్ళు ఊహించరు, భూమిలో లంక బిందెలు దొరికే అదృష్ట ప్రాప్తి అనేది ఇలా జాతక యోగంలో ఉంది. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ తొందరపాటు వద్దు, నిదానమే ప్రధానము. మరి వీళ్ళు ముఖ్యంగా చేయాల్సింది, ఈ మీనరాశి వాళ్ళు ముఖ్యంగా అమ్మవారిని ఎక్కువగా పూజించాలి. అమ్మవారు అనగా దుర్గా దేవతని, తర్వాత వైష్ణవిని, తర్వాత వారాహిని మాతని వీళ్ళు ఎక్కువగా పూజించాలి. ఈ విధంగా వీళ్ళు ఎక్కువగా పూజించిన దానివల్ల అష్టైశ్వర్యాలు, భాగ్యభోగాలు కలిసి వస్తాయి, మనశ్శాంతిగా ఉంటుంది, చేసే పనులు ముందుకు వస్తాయి. ఏ పని చేసినా కూడా వీళ్ళకి 100% సక్సెస్ అయ్యే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ విధంగా చాలామంది చాలా విధానాలతో బాధపడుతూ, ఆరోగ్య సమస్యలతో, కుటుంబ సమస్యలతో, ఎంతోమంది కొన్ని సమస్యలతో బాధపడే వాళ్ళందరికీ మేము అమ్మవారు పూజా బలం చేసి, ఈ వేరు మేము పూజా బంధన చేసి అమ్మవారు భూమిలో నుంచి మేము పీకుతాం. ఈ భూమిలో నుంచి మేము పీకేటప్పుడు దీనికి పసుపు కుంకుమ వేసేసి అమ్మవారు మంత్రాన్ని చదివి మేము తీస్తాం. ఇది సభకట్టు వేరు, అంటే నరదిష్టి లేకోకుండా, ఆరోగ్యం బాగుండేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా, కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా ఇది అమ్మవారు పూజా బంధన చేసి మేము ఇది వేరుని తీసి చాలామంది ప్రజలకి, ఎంతోమంది ప్రజలకి మేము ఇచ్చాము. గత 30 సంవత్సరాల నుంచి వచ్చిన మా దగ్గర ఉన్న భక్తులందరికీ ఈ వేరు ఇచ్చి మేము అమ్మవారు పూజా బలం చేసిన దానివల్ల ఎంతోమంది గొప్పవాళ్ళు అయిపోయారు, కుబేరులు అయిపోయారు. కాబట్టి తప్పకుండా మీరు మా దగ్గరికి మీరు వచ్చి ఈ వేరు మీరు తీసుకొని వెళ్ళినట్టుగైతే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు కూడా తీరిపోతాయి. ఈ వేరుని మీరు తెల్లగుడ్డలేసి పసుపు కుంకుమ వేసి ఇంటికి కట్టుకోవాలి. ఈ వేరు వల్ల మీకు అష్టైశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. కాబట్టి మాది ఇక్కడ దిల్సుఖ్ నగరు సాయిబాబా గుడి ఎదురుగా శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి పీఠం. తప్పకుండా మీరు మా దగ్గరికి వచ్చి వేరు తీసుకొని వెళ్ళినట్టయితే మీకు అన్ని పనులు విజయవంతం అవుతాయి. లేదు మీరు ఎక్కడో నుంచి ఫోన్లు చేసి వేరే ఊరు నుంచి మీరు ఉన్నారనుకోండి, మరి మీరు మాకు ఫోన్ చేసి గురువుగారు మీ వేరుని మాకు కావాలంటే మీకు కొరియర్ ద్వారాగా మేము ఫ్రీగా మేము పంపించగలుగుతాం. కాబట్టి రిపీట్
ఈ వేరుని మేము కొరియర్ ద్వారాగా మేము పంపించగలుగుతాము. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏముంది, ఎలాంటి గ్రహాలు ఉన్నాయి, మరి మీకు ఎలాంటి ప్రాబ్లం జరుగుతుంది, ఎవరు మీకు చేతబడి చేస్తున్నారు, ఎవరు మీకు బాలావతి చేస్తున్నారు, మరి మీకు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చదువులలో బ్రేక్ అయిపోతున్నారు, వాళ్ళు విద్యలో వ్యాపారాల్లో ఇబ్బందిగా కలుగుతుంది. మరి ఇలాగ అయిన వాళ్ళకి ఏ సమస్యలతో బాధపడుతున్నారో తప్పకుండా వాళ్ళ సమస్యలు మొత్తం మేము చూసి ఎలాంటి సమస్యకైనా కూడా పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.